వర్షాకాలం వచ్చిందంటేనే మన గార్డెన్‌లో ఉన్న మొక్కలన్నిటికి కూడా రకరకాల సమస్యలనేది వస్తూ ఉంటాయండి. ఎందుకంటే ఎక్కువ వర్షాల వలన మట్టిలో ఎక్కువ తేమ శాతం ఎక్కువైపోయి ఫంగస్ అనేది వచ్చేస్తూ ఉంటుందనమాట. సో, ఆ ఫంగస్ నుంచి మన మొక్కల్ని ఎలా సేవ్ చేసుకోవాలి అనేది ఇవాళ వీడియో. నమస్తే, నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. సో, ఈ ఫంగసెస్ ఏంటి అంటే ఆకులు చివర ఇలా బ్రౌన్‌గా అయిపోతూ ఉంటాయండి. అలాగే వచ్చిన మొగ్గలు కూడా మాడి మసి అయిపోయి కిందికి పడిపోతూ ఉంటాయి. అలాగే ఆకులు కూడా పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి. దాంతో పాటు ఆకుల పైన బ్లాక్ డాట్స్‌గా ఉంటాయన్నమాట. దీన్నే డైబ్యాక్ సమస్య అని కూడా అంటూ ఉంటారండి. కొమ్మ మొత్తం నల్లగా మాడిపోయి కుళ్ళిపోతుందన్నమాట కొద్ది రోజులకి. సో, మొక్క డల్ అయిపోయి రోజు రోజుకి డల్ అయిపోయి లాస్ట్‌కి మొక్క చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమస్యలన్నిటికీ కారణం ఏంటి అంటే వర్షాలు ఎక్కువైపోయినప్పుడు కుండీలలో మనకి హోల్స్ తక్కువగా ఉంటాయన్నమాట. అలా హోల్స్ తక్కువగా ఉన్నప్పుడు నీళ్ళనేది నిల్వ ఉండిపోతాయి. సో, దానివల్ల ఏంటి అంటే వేర్లనేది కుళ్ళిపోయి రూట్ రాట్ ఫంగస్ అనేది మన మొక్కలకొచ్చేస్తుందండి. సో, ఈ విధమైన ఫంగస్ నుంచి మన మొక్కల్ని కాపాడుకోవాలంటే ఒక అద్భుతమైన మెడిసిన్ మనకొచ్చేసిందండి. అదే ల్యాంప్ అండి. ఇది ఆర్గానిక్ ఫంగిసైడ్ అన్నమాట. సో, ఇది యూజ్ చేయడం వలన మనము ఈ సమస్యలన్నిటిని మన గార్డెన్ లో ఉన్న మొక్కలన్నిటిని కాపాడుకోవచ్చండి. ఒక ఫ్లవరింగ్ ప్లాంట్స్ కే కదండి, మన గార్డెన్ లో ఉన్న అన్ని రకాల వెజిటేబుల్ ప్లాంట్స్, చిల్లీస్, టమోటాస్, వంగ మొక్కలకి అన్నిటికీ ఇది మంచి ఫంగిసైడ్ గా బాగా యూజ్ అవుతుందండి. సో, ఈ సీజన్ లో గులాబీలకి, మందారాలకి, టమోటాస్ కి, చిల్లీస్ కి ఫంగస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందండి. అంటే వర్షాకాలంలో ఆకుల మీద ఎక్కువసేపు వర్షపు నీరు ఉండిపోవడం వల్ల, అలాగే మనకి కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల కూడా ఇలా మనకి ఫంగస్ అనేది వస్తూ ఉంటుంది. టమోటాస్ చూస్తే చాలా బాగుంటాయి. ఆకులు చూస్తే ఇలా బ్లాక్ అయిపోయినాయి కదండి. ఇది ఒక రకమైన తెగుళ్ళు అన్నమాట ఈ మొక్కలకి. సో, ఈ తెగుళ్ళ నుంచి మన మొక్కల్ని కాపాడాలంటే ఇలాంటి ఆర్గానిక్ ఫంగిసైడ్ అయితే తప్పకుండా వాడవలసిందే. ఎక్కువగా మనకి రోజ్ ప్లాంట్స్ కి మనకి డైబ్యాక్ సమస్య అనేది ఎక్కువగా వచ్చేస్తుందండి. అంటే కొమ్మ కుళ్ళిపోయే సమస్య అన్నమాట. ఈ గులాబీ మొక్కల్లో ఇలా స్టెమ్స్ అన్ని బ్లాక్ గా అయిపోతా ఉంటాయి. సో, వీటన్నిటిని మనము ఎప్పటికప్పుడు రిమూవ్ చేసేస్తూ ఉంటేనే కొత్త బ్రాంచెస్ అనేది వస్తూ ఉంటాయండి. ఎక్కడైతే మనకు బ్లాక్ అంటే స్టార్టింగ్ పై నుంచి బ్లాక్ గా అయిపోతూ ఉంటుందండి కింది వరకు ఇలా క్రాష్ గా కట్ చేయాలి. ఎప్పుడైనా కూడా మనము కట్ చేసేటప్పుడు ఇలా క్రాష్ గా కట్ చేయాలండి. అప్పుడే వర్షపు నీరు అనేది అక్కడ మనకు నిల్వ ఉండకుండా కిందికి జారిపోతూ ఉంటుందన్నమాట. ఇలా కట్ చేసిన తర్వాత తప్పకుండా అలాగే కొమ్మను వదిలేయకూడదండి. పసుపు గాని, అలోవెరా గాని, దాల్చిన చెక్క గాని మీ దగ్గర ఏది ఉంటే అది అప్లై చేయాలండి. ఎందుకంటే వర్షపు నీళ్ళు లోపలికెళ్ళి మనకి ఫంగస్ ఫామ్ అయ్యి మొక్క అయితే చనిపోయే అవకాశం ఉంటుంది. సో, ఇవి మనకి ఫంగిసైడ్‌గా కూడా పసుపు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో, దీనికి ఒక మంచి ఆర్గానిక్ ఫంగిసైడ్ అనేది మనం మొక్కల పైన స్ప్రే చేయాలి. అలాగే మొక్కల మట్టిలో కూడా మనము కలపవచ్చండి. మొక్కలో ఎదుగుదల ఆగిపోయి ఆకులు పసుపు రంగులోకి మారటం, మొక్క డల్ అయిపోయి ఆకులు డల్‌గా అయిపోతా ఉంటాయి కదా! సో, ఇవన్నీ కూడా రూట్ రాట్ వచ్చింది అని అర్థం అన్నమాట అలా అయిపోయినప్పుడు. ఆకులు పసుపు రంగులోకి మారుతున్న, వేరులోకి ఫంగస్ వచ్చింది అని అర్థం అండి. మంచి ఫంగిసైడ్‌ని మొక్కల పైన స్ప్రే చేయడం వలన లేదా వాటర్‌లో కలిపి మొక్క మొదట్లో మనము ఇవ్వడం వలన ఇలాంటి ఫంగస్ నుంచి మన మొక్కల్ని చాలా ఈజీగా మనము కాపాడుకోవచ్చండి. సో, ఆ ఫంగిసైడ్ ఏంటి? దాన్ని ఎలా యూజ్ చేయాలి? అనేది ఇవాళ వీడియోలో చూపిస్తానండి. సో, ఆ ఫంగిసైడ్ పేరు ల్యాంప్ అండి. ఇది ఆర్గానిక్ ఫంగిసైడ్. విట్రో కంపెనీ వాళ్ళదండి. 100% బెస్ట్ ఆర్గానిక్ ఫంగిసైడ్ అండి. ఇది కేవలం మన మందార మొక్కలు, రోసెస్ ప్లాంట్స్‌కే కాదండోయ్! అన్ని రకాల పండ్ల మొక్కలకి, కాయగూర మొక్కలకి కూడా చాలా బాగా యూజ్ చేయవచ్చండి ఆర్గానిక్ కాబట్టి. సో, ఏ ఫంగస్‌లకి ఇది పనిచేస్తుందంటే వేరుకుళ్ళు, బూజు తెగుళ్ళు, అలాగే కొమ్మ కుళ్ళు, కొమ్మ ఎండు తెగుళ్ళు, పండాకు తెగుళ్ళు, అలాగే ఆకుమచ్చ తెగుళ్ళులకి చాలా బాగా పనిచేస్తుందండి. రూట్ రాట్‌కి కూడా ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుందన్నమాట ఈ ల్యాంప్ అనేది. సో, ఇది ఏ విధంగా వాడాలి అంటే 1 లీటర్ వాటర్‌లో 5 ఎంఎల్ కలిపి మనము మొక్కల పైన స్ప్రే చేసుకోవాలండి. మళ్ళీ 15 రోజుల తర్వాత రెండోసారి మళ్ళీ స్ప్రే చేయాలి. సో, ఇది మన గార్డెన్‌లో ఉన్న అన్ని రకాల కూరగాయల మొక్కలకి, పండ్ల మొక్కలకి, అలాగే పూల మొక్కలకి అన్నిటికి యూజ్ చేయవచ్చండి. సో, మట్టిలో ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా, ఫంగస్ ఉన్నా, తెగుళ్ళు ఉన్నా
రూట్ రాడ్ ఉన్న మొక్కల పైన ఇలా మనం మట్టిలో కలపడం వల్ల అన్ని రకాల ప్రాబ్లమ్స్ నుంచి మన మొక్కల్ని మనం కాపాడుకోవచ్చండి. సో ఇది అన్ని రకాల ఫంగస్ ప్రాబ్లమ్స్కి ఇది బెస్ట్ సొల్యూషన్ అండి. పూర్తిగా ఆర్గానిక్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. 1 లీటర్ వాటర్లో 5 ml బాగా డైల్యూట్ చేసి మనం మొక్కలు మొదట్లో ఇవ్వడం అండి. సో ఇలా మనం మెడిసిన్ ఈ వాటర్లో వేసిన తర్వాత బాగా కర్ర సహాయంతో బాగా కలిసేటట్లు పైకి కిందికి కలిపామనుకోండి బాగా డైల్యూట్ అయిపోతుందండి. కేవలం ఇది ఫంగిసైడ్ గానే కాకుండా కొత్త చిగుళ్ళు రావటానికి, అలాగే మొగ్గలు ఆరోగ్యంగా రావటానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. న్యూ గ్రోత్ చూడవచ్చనమాట ఇది వాడి చూసిన తర్వాత. సో నేను ఇది వాడి చూసినాను. రిజల్ట్స్ కూడా మీకు లైవ్‌లోనే చూపిస్తానండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మొక్క మొదట్లో ఇట్లా మట్టిలో ఇవ్వడమే అండి. చాలా ఈజీ అన్నమాట. కళ్ళు మూసుకొని ఎవరైనా ఇది చేయవచ్చండి. చాలామంది మాకు ఫంగస్ వచ్చినాయి, ఈ వర్షాకాలం వచ్చిందంటే చాలా రకాల సమస్యలనేది మన మొక్కలకు వచ్చేస్తూ ఉంటాయండి. వాటర్ నిల్వ ఉండిపోతూ ఉంటుంది కదా! అలాంటప్పుడు అంతా కూడా ఇలాంటి ట్రీట్మెంట్ మనం చేయవచ్చండి. సో ఇది నిమ్మ మొక్క అండి. నిమ్మ మొక్క కూడా ఇలా మట్టి మొదట్లో ఇచ్చేస్తున్నానండి. ఇది, అది అని లేదండి. మన గార్డెన్‌లో ఉన్న అన్ని రకాల మొక్కలకి మనం ఇలా మట్టిలో ఇలా ఇచ్చేయడం వల్ల ఏదైనా సమస్యలున్న మట్టి ద్వారా అనేక సమస్యలనేది మన గార్డెన్‌లో వస్తూ ఉంటుంది కదా! అలాంటి సమస్యలన్నిటికి ఇది ఒక చెక్ పాయింట్ అండి. పచ్చిమిర్చి చూడండి అస్సలు ఎలా ఉందో చూడండి. 7 డేస్ బ్యాక్ నేను ఈ వాటర్ చేశానండి. ఈ ఫంగిసైడ్ వాటర్‌ని ఇచ్చాను. అస్సలు నిగనిగలాడుతుంది. చాలామంది పచ్చిమిర్చి ప్లాంట్స్‌కి మాకు తెగుళ్ళొస్తూ ఉన్నాయి. పచ్చిమిర్చి రావడం లేదు. వచ్చిన పూత రాలిపోతుంది అని అంటూ ఉంటారు కదండీ! సో ఇక్కడ చూడండి లైవ్‌లోనే మీకు రిజల్ట్స్ అనేది చూపిస్తున్నాను చూడండి. అసలు పూత అనేది అంత విపరీతంగా ఉంది. ఇది 3 ప్లాంట్స్ అంతే అండి. నేను 2G కటింగ్, 3G కటింగ్ చేశానండి. ఆకులు ఇలా ఉంటాయి కదా! అంటే ఇది కూడా ఒక రకమైన ఫంగస్ అన్నమాట. సో ఇప్పుడు నేను 7 డేస్ బ్యాక్ ఇచ్చాను కాబట్టి మళ్ళీ 7 డేస్ తర్వాత మళ్ళీ ఈ వాటర్‌ని అయితే స్ప్రే చేస్తానండి. ఇలా మనకి మంచి గ్రోత్ రావడానికి కూడా మనకి ఫంగిసైడ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే చాలా హెల్తీగా ఉన్న మొక్కలు కూడా ఒక్కొక్కసారి చాలా డల్‌గా అయిపోయి ఆకులు కూడా చాలా డల్‌గా అయిపోతా ఉంటాయండి. అలాంటప్పుడు మన మొక్కలకి రూట్ రాడ్ వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలండి. అలాగే ఆకులు కూడా పసుపు రంగులోకి మారిపోతున్న, వేరులోకి ఫంగస్ వచ్చింది అని మనము అర్థం చేసుకోవాలి. అలాగే మంచి ఫంగిసైడ్‌ని మన మొక్కల పైన స్ప్రే చేయడం వల్ల, అలాగే వాటర్‌లో కలిపి మన మొక్కలు మొదట్లో పోయడం వల్ల చాలా రకాల సమస్యల నుంచి మన మొక్కల్ని మనం కాపాడుకోవచ్చండి. సో ఈ వర్షాకాలంలో వర్షాల వలన మట్టిలో తేమ శాతం ఎక్కువైపోయి మన గార్డెన్‌లో ఉన్న మొక్కలన్నిటికీ కూడా ఫంగస్ అనేది అటాక్ అయిపోతూ ఉంటుందండి. సో ఈ ఫంగస్ నుంచి మనం కాపాడుకోవాలంటే ఈ ల్యాంప్ ఆర్గానిక్ ఫంగిసైడ్‌ని ఖచ్చితంగా వాడవలసిందే అండి. ఇది 100% ఆర్గానిక్. సో ఈ వీడియో మీ అందరికీ యూజ్‌ఫుల్ అని చెప్పి ఆశిస్తున్నానండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. సర్వే జనా సుఖినో భవంతు. థాంక్ యూ.